హలో అండి, నమస్తే. ఈరోజు మన రుచుల ఛానల్లో నేను చేస్తున్నది ఆమ్లా రైస్, ఉసిరికాయ పులిహోర. చాలా బాగుందండి. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాం. వింటర్ స్పెషల్. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చేసి పెట్టండి, సూపర్గా నచ్చుతుంది. దానికోసం ఒక ప్యాన్లో నువ్వులు 1 స్పూన్, ఇంకొంచెం మిరియాలు వేసుకోండి 1 స్పూను. పిల్లలకైతే కొంచెం తగ్గించుకోండి, స్పైస్ అడ్జస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆమ్లాస్ని ఒక 5 ఆమ్లాస్ని కట్ చేశాను నేను. ఒక 1 గ్లాస్ రైస్కి కట్ చేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఆమ్లాస్ని కట్ చేసి గ్రైండ్ చేసాను. నెక్స్ట్ ఒక ప్యాన్లో మన పులిహోరకి ఎలాగైతే తాలింపు పెడతామో సేమ్ అలానే తాలింపు వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఫస్ట్ వేయించుకుంటున్నాను. తర్వాత పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేయించుకొని పులిహోరకి తాలింపు వేసినట్టు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. నాకు పప్పులు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నా. మీలో ఎవరికైతే ఇలా ఇష్టమో ప్లీజ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ తాలింపు వేగాక నువ్వులు, మిరియాల పొడి వేసి లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్నాక అందులో కొంచెం పసుపు యాడ్ చేశాను. లైట్గా ఫ్రై అయ్యాక ఉసిరికాయ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని మంచిగా స్టవ్ ఆఫ్ చేశాకే మంచిగా కలిపేసి మిక్స్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్. స్కిన్ అండ్ హెయిర్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, మన వేడి రైస్లో వేయించింది మొత్తం నేను కలిపేస్తున్నాను. సేమ్ మన పులిహోర లాగానే. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆమ్లా రైస్ని మనం ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఈ ఉసిరికాయని పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో అందరు ట్రై చేయండి. నెక్స్ట్ ఈ రైస్లో సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇంకా పులుపు కోసం, పులుపు వేడిగా ఉన్నప్పుడు తెలియదు కాబట్టి వేడి చల్లారాక ఏమన్నా పులుపు తగ్గినా సరే మనం ఉసిరికాయను తురిమేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనండి, అందరూ తప్పకుండా ట్రై చేసి ఈ రైస్ని ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాంటివి ఏమన్నా రెసిపీస్ ట్రై చేయాలన్నా నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, మన టేస్టీ ఆమ్లా రైస్ రెడీ అయిపోయింది. బాయ్.